To understand today's concept very clearly, because we have another class in automation Tosca, not Tosca, Playwright. Most frequently we use these things, okay? For reusable script maintain చేయడానికి క్లాసెస్ క్రియేట్ చేస్తాము రియల్ టైమ్ లో. సో క్లాసెస్ కాన్సెప్ట్ క్లియర్ గా అర్థం చేసుకోండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఓకే? Okay. I'm sharing my screen. Thank you so much, Tim. Yeah. So if you see my screen, is everyone able to see my screen? Yes, Manish. Okay. Let's do a rename of this one as a classes. Okay. Observe here, Tim. సో క్లాసెస్ కి బదులు ఫస్ట్ oops కాన్సెప్ట్ అంటే ఏంటి అనేది నేర్చుకుందాం. oops కాన్సెప్ట్, లెట్ మీ డూ enable and maximize the font size. సో see here, Tim, oops కాన్సెప్ట్ అంటే ఏంటి అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్, ఓకే. సో ఈ oops కాన్సెప్ట్ లో మేజర్ గా మనం ఏం చేస్తామంటే రియల్ వరల్డ్ లో ఉన్న అంటే ఆబ్జెక్ట్స్, మెథడ్స్ అండ్ ప్రతి ఆబ్జెక్ట్ కి సంబంధించిన డేటా అండ్ ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా oops కాన్సెప్ట్ లో డిజైన్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ టీ let us take car let us take one vehicle. సో కార్ అనేది మనం ఒక ఆబ్జెక్ట్ లాగా కన్సిడర్ చేసామంటే, సో ఇన్ దిస్ ఆబ్జెక్ట్ డేటా ఉంటుంది, లైక్ కలర్, విచ్ బ్రాండ్, స్పీడ్ అండ్ యాక్షన్స్ అండ్ స్టార్ట్ ఫంక్షనాలిటీ, స్టాప్ ఫంక్షనాలిటీ, యాసిలరేటర్, ఇలా చాలా ఉంటాయి. సో ఒక ఎగ్జాంపుల్ గా నేను కార్ తీసుకున్నాను. సో కార్ నే కానీ మనం oops కాన్సెప్ట్ లో కానీ కన్వర్ట్ చేసినట్లయితే, సో టీమ్ ఈచ్ అండ్ ఎవ్రీ కార్ కి ఎంటైర్ గా ఒక క్లాస్ క్రియేట్ చేస్తాము. దట్ ఈస్ నథింగ్ బట్ బ్లూ ప్రింట్ అనమాట. సో ఈ క్లాసెస్ లో మనకి ఆబ్జెక్ట్స్ ఉంటాయి, కన్స్ట్రక్టర్స్ ఉంటాయి, అండ్ ఎన్కాప్సులేషన్ ఉంటుంది, అండ్ ఇన్హెరిటెన్స్ ఉంటుంది, పాలిమార్ఫిజం ఉంటుంది, అబ్స్ట్రాక్షన్ అండ్ ఉంటుంది. లెట్ మీ మేక్ ఏ నోట్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్. The first type is here, Tim, classes, and the second type is here. Tim, everyone able to see my screen? Yes, Anush. Yes, Anush. Encapsulation, ఇన్హెరిటెన్స్. బేసిక్ గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ అవసరమే, బట్ మనకి టెస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ ఏం అవసరం లేదు టీమ్. ఫస్ట్ క్లాసెస్ ఎలా క్రియేట్ చేస్తాము అండ్ కన్స్ట్రక్టర్స్ ఎలా క్రియేట్ చేస్తాము, డేటాని ఆటోమేషన్ స్క్రిప్ట్స్ లో ఎలా కాల్ చేస్తాం, మేజర్ గా 2-3 థింగ్స్ మాత్రం, అంతే. మోర్ దాన్ దట్ అనేవి ఏమీ అవసరం లేదు. సో క్లాస్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ బ్లూ ప్రింట్. ఈజ్ ఎ బ్లూ ప్రింట్. సో ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి అంటే ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇన్స్టాన్స్. ఇన్స్టాన్సెస్ క్రియేట్ చేయడానికి ఆబ్జెక్ట్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ కన్స్ట్రక్టర్స్ అంటే ఏంటి అంటే ఒక సెటప్ అన్నమాట. సో ఎలా ఉండాలి ఏంటి, సమ్ కైండ్ ఆఫ్ సెటప్ అనేది కన్స్ట్రక్టర్స్ లో డిజైన్ చేస్తాం. అండ్ కమింగ్ టు ఎన్కాప్సులేషన్ అంటే ఏంటి అంటే డేటా హైడింగ్. సో మనం ఏదైతే డేటా పాస్ చేస్తున్నామో ఆ డేటాని హైడ్ చేయాలి అంటే యూ కెన్ యూజ్ ఎన్కాప్సులేషన్. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే కోడ్, మనం ఒకసారి రాసిన కోడ్ ని నెక్స్ట్ టైం రీయూజ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం.
అండ్ పాలిమార్ఫిజం అంటే ఏంటి అంటే సేమ్ మెథడ్స్ సేమ్ బిహేవియర్స్ ని డిఫరెంట్ బిహేవియర్స్ ని డిజైన్ చేయడానికి యూస్ చేస్తాం. లెట్స్ మేక్ ఇట్ యాజ్ ఎ సేమ్ మెథడ్ అండ్ డిఫరెంట్ బిహేవియర్. సేమ్ మెథడ్ ని యూస్ చేసుకొని డిఫరెంట్ బిహేవియర్స్ ని డిజైన్ చేయాలి. అండ్ అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి అంటే ఇది వన్ ఆఫ్ ది హిడెన్ ఇంప్లిమెంటేషన్ అనమాట. ఇవన్నీ కూడా ఊప్స్ కాన్సెప్ట్ లో ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్స్. ఓకే. అండ్ టీమ్ క్లాస్ డిజైన్ చేయడానికి మనం యూజ్ చేసే కీవర్డ్స్ ఏంటి అంటే క్లాస్ కీవర్డే యూజ్ చేస్తాము. వి జస్ట్ యూజ్ ద క్లాస్ కీవర్డ్ యూజ్ చేసి క్లాసెస్ క్రియేట్ చేస్తాము. ఇఫ్ యు కమ్ అక్రాస్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడానికి న్యూ కీవర్డ్ ని యూజ్ చేస్తాం. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి న్యూ ని క్రియేట్ చేస్తాం. సో కన్స్ట్రక్టర్స్ ని క్రియేట్ చేసి చేయడానికి యూ కెన్ యూస్ కన్స్ట్రక్టర్ ఒకటి. కన్స్ట్రక్టర్స్ అనేది తీసుకుంటాము. అండ్ ఎన్కాప్సులేషన్ అంటే ఏదైనా మన వాల్యూని హైడ్ చేయాలి అంటే యూ హ్యావ్ టు యూజ్ ద వే యాజ్ ఎ ప్రైవేట్ హియర్. కోడ్ ని రీయూజ్ చేసుకోవాలి అంటే మనకి టైప్ స్క్రిప్ట్ లో ఎక్స్టెండ్ అని చెప్పేసి ఉంటుంది. ఎక్స్టెండ్స్ యూజ్ చేస్తాము. సో సేమ్ మెథడ్ డిఫరెంట్ బిహేవియర్స్ ని కాల్ చేయడానికి ఓవర్ రైడ్ యూజ్ చేస్తాము. కీవర్డ్స్ టీమ్ ఇవన్నీ కూడా మేక్ ఇట్ యాజ్ ఎ డిఫరెంట్ టైప్. సో ఇవి డిజైన్ చేయడానికి మనం యూజ్ చేసేది ఏంటంటే ఓవర్ రైడ్ యూజ్ చేస్తాము. సో అబ్స్ట్రాక్షన్స్ ని డిజైన్ చేయడానికి అబ్స్ట్రాక్ట్ అని యూజ్ చేస్తాం అంతే. ఇది వచ్చేసి కీవర్డ్లు అండి. క్లాసెస్ కి క్లాస్ కీవర్డ్ తో డిఫైన్ చేస్తాం, ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు. సో ఏదైనా కన్స్ట్రక్టర్స్ ని కాల్ చేయాలంటే కన్స్ట్రక్టర్ కీవర్డ్ యూజ్ చేస్తాము. అండ్ ప్రైవేట్ అనేది ఎన్కాప్సులేషన్స్ కి, ఇన్హెరిటెన్స్ కి, పాలిమార్ఫిజం కి అండ్ అబ్స్ట్రాక్షన్స్ కి యూజ్ చేస్తాం. సో యాజ్ ఎ ప్రోగ్రామర్ గా ఇఫ్ యు నో దీస్ ఆల్ థింగ్స్ దట్ ఈస్ వెరీ వెల్ అండ్ గుడ్. బట్ ఆటోమేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనకి అన్ని కాన్సెప్ట్స్ ఏం అవసరం లేదు. మేజర్ గా రియల్ టైమ్ లో మనము క్లాసెస్, కన్స్ట్రక్టర్స్, ఆబ్జెక్ట్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, లెట్ మీ గివ్ అన్ ఎగ్జాంపుల్స్ వన్ బై వన్. లెట్ us ఫస్ట్ గో టు ద క్లాస్. ఫస్ట్ క్లాస్ తీసుకుందాం. సో క్లాస్ అంటే ఏంటి అంటే ఒక బ్లూ ప్రింట్ అనమాట. దట్ మీన్స్ డిజైన్ చేయడం, ఏం డిజైన్ చేయాలి, ఎలా ప్లాన్ చేయాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ మ్యాప్ అనమాట. మనం ఏదైనా ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకోండి. సో హౌస్ కన్స్ట్రక్షన్ ఏంటి, ప్లాన్ ఏంటి, బ్లూ ప్రింట్ ఉంటుంది కదా, ఎలా డిజైన్ చేయాలి అనుకుంటున్నాము. దట్ ఎంటైర్ థింగ్ ఈస్ కమ్స్ అండర్ యాజ్ ఎ క్లాస్ అని. సో ఈ క్లాస్ లో 2 కేటగిరీస్ ఉంటాయి. ద ఫస్ట్ కేటగిరీ వచ్చేసి ప్రాపర్టీస్, క్లాస్ కి సంబంధించిన ప్రాపర్టీస్. అనదర్ వన్ వచ్చేసి మెథడ్ అని. సో ఈ ప్రాపర్టీస్ అంటే ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ డేటా. లైక్ ఒక హౌస్ డిజైన్ చేయాలనుకోండి మనం, ఆ హౌస్ కి సంబంధించిన డేటా అంటే నేమ్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ ఏమేమి ఉంటాయి, కలర్ ఇస్ వన్ ఆఫ్ ది డేటా, ఏ టైప్ ఆఫ్ కలర్ యూస్ చేయాలి, అండ్ బిల్డింగ్ నేమ్ ఏం డిజైన్ చేయాలి, అండ్ బిల్డింగ్ ఏజ్ లైక్ ఎన్ని ఇయర్స్ అవుతుంది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరగండి, సో ఏ టైప్ ఆఫ్ మెటీరియల్, ఇదంతా కూడా కైండ్ ఆఫ్ డేటా అన్నమాట. సో ఈ డేటాని డిజైన్ చేయడాన్ని టర్మినాలజీలోనేమో ప్రాపర్టీస్ అని కాల్ చేస్తారు. మెథడ్స్ అంటే ఏంటి అంటే ఫంక్షన్స్ అన్నమాట. ఈ పైన డిజైన్ చేసిన డేటా పైన ఏదైనా యాక్షన్స్ పర్ఫామ్ చేయాలి అంటే వి యూస్ టు డిజైన్ ద మెథడ్. క్లాస్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి టీమ్ మనం మెథడ్స్ అని కాల్ చేస్తాం, బట్ బేసికల్లీ దీస్ ఆర్ ఫంక్షన్స్. అన్నమాట. ఓకే, సో లెట్ మీ గివ్ అ సింపుల్ ఎగ్జాంపుల్. ఒక స్టూడెంట్ ని తీసుకొని స్టూడెంట్ కి సంబంధించిన వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే వన్స్ యూ గెట్ అ ఫిమిలర్ అండర్స్టాండింగ్ మనం టైప్స్ ప్లే రైట్ లో ఈజీగా యూజ్ చేయొచ్చు. లెట్ క్రియేట్ వన్ న్యూ ఫైల్, class.ts file. So here I'm just creating the class. The first thing, as I said, we are working with a class. Just go to the student or employee, taking employee.
సో క్లాసెస్ కూడా మనకి ఓపెన్ అండ్ క్లోజ్ కర్లీ బ్రేసెస్ తోనే స్టార్ట్ అవుతాయి. సో క్లాస్ లో మీరు ఈ నేమ్ క్యాపిటల్స్ ఇవ్వచ్చు, స్మాల్ ఇవ్వచ్చు, యూ కెన్ టేక్ ఎనీథింగ్. క్లాస్ కీవర్డ్ వచ్చేసి లోవర్ కేసెస్ ఉంటుంది, అప్పర్ కేసెస్ ఉండవు. నెక్స్ట్ ఈ క్లాస్ బాడీ ఏదైతే ఉందో ఓపెన్ కర్లీ బ్రేసెస్ మధ్యలో వి యూస్ టు డిఫైన్ సమ్ ప్రాపర్టీస్ అనమాట. కొన్ని ప్రాపర్టీస్ ని డిజైన్ చేద్దాం. సో వాట్ ఆర్ దోస్ ప్రాపర్టీస్? ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ నేమ్ తీసుకుంటున్నాను. ఐఎమ్ జస్ట్ టేకింగ్ ఈఎంపీ నేమ్. బట్ ఈఎంపీ నేమ్ అనేది మనం డైరెక్ట్ గా క్రియేట్ చేస్తాము. ఈఎంపీ అండర్ స్కోర్ నేమ్ స్ట్రింగ్. ఈఎంపీలో ఏ టైప్ ఆఫ్ డేటా ఉంటుంది? ఎంప్లాయీ నేమ్ ఈజ్ ఈక్వల్ టు okay, just keep it as it is, no worries. Employee name is equal to string ఒకటి క్రియేట్ చేసండి. అండ్ ఎంప్లాయీ లొకేషన్ let us make it as a id. Employee id is equal to number. Okay, now team just properties అంటే డేటా ఏ టైప్ ఆఫ్ పారామీటర్స్ కావాలి, ఆ పారామీటర్స్ లో ఏ టైప్ ఆఫ్ డేటా అనేది డిజైన్ చేయాలి అనేది జస్ట్ ఇక్కడ మనం డిక్లేర్ చేసాం అంతే. సో ఈ పర్టిక్యులర్ వాల్యూస్ ని యూజ్ చేసి మనం ఏదైనా యాక్షన్ పర్ఫార్మ్ చేయాలి అన్న, ప్రింట్ చేయాలి అన్న, యూ హ్యావ్ టు యూజ్ ద మెథడ్. సో మెథడ్ ఎలా క్రియేట్ చేస్తాము? గ్రీట్ ఆర్ వెల్కమ్ కోలన్. సో టీమ్ వెల్కమ్ కోలన్ మీరు ఇన్ కేస్ రిటర్న్ టైప్ ఇవ్వాలి అనుకుంటే యూ కెన్ డైరెక్ట్లీ గివ్ రిటర్న్ టైప్. నేను ఒక మెథడ్ డిజైన్ చేస్తున్నాను, బట్ ఆ మెథడ్ లో ఎలాంటి console.log of, let's use the backticks. So already let me use here hello and just use here emp underscore net. So classes లో current values ని దేన్నైనా కాల్ చేయాలి అంటే డైరెక్ట్లీ యూ కెన్ యూస్ హియర్ దిస్ కీవర్డ్. ఓకే, this dot emp underscore net. So this current constructors use చేస్తాం. Let's make it like this. Employee name and then close. Just reference గా నేను నార్మల్ గా రాశానండి, బట్ దిస్ ఇస్ నాట్ ద ఎగ్జాక్ట్ వన్. మనకి ఇక్కడ ఎర్రర్స్ వస్తాయి. సో ఎందుకంటే మనం ఈ ప్రాపర్టీస్ డేటాని కన్స్ట్రక్టర్స్ లో డిజైన్ చేస్తాము. అండ్ ఇక్కడ వచ్చేసి వెల్కమ్ డేటా వచ్చేసి యూ కెన్ గివ్ ఎనీథింగ్. ఓకే, సో లెట్ us give an explanation later. I'll fix the code. సో క్లాస్ అనేది ఇక్కడ ఏంటి అంటే ఇది క్లాస్ అనేది ఒక కీవర్డ్ అన్నమాట. సో ఎంప్లాయీ అనేది ఏంటి అంటే క్లాస్ నేమ్. సో క్లాస్ క్రియేట్ చేయడానికి మనం యూజ్ చేస్తున్న ఒక నేమ్. సో ఇందులో మనం డిజైన్ చేసిన నేమ్ అండ్ ఐడి వచ్చేసి ఈ క్లాస్ లో రెండు ప్రాపర్టీస్ ని డిక్లేర్ చేసాము. అదేంటంటే ఎంప్లాయీ నేమ్ అండ్ ఎంప్లాయీ ఐడి. ఓకే, ఈ ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఐడి. వెల్కమ్ మెసేజ్ వచ్చేసరికి వెల్కమ్ అనేది మెథడ్. ఈ మెథడ్ లో స్టూడెంట్ నేమ్ అనేది ప్రింట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ జస్ట్ మనం క్లాస్ ని డిక్లేర్ చేసాం అంతే టీమ్. అసలు యూజ్ చేయాలంటే వీ హ్యావ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్స్ అనమాట. ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేయాలి? ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేయాలి అంటే మనం క్రియేట్ చేసిన క్లాసెస్ కి లెట్ మీ డూ వన్ థింగ్. So you have to design these things within the constructor, but it is not allowed. Even team మనం ఇక్కడ మౌస్ ఓవర్ చేసిన it is showing initializer constructor is required here. Let me explain how to create object creation. So team class creation అర్థమైంది. నేను జస్ట్ స్టెప్ బై స్టెప్ మనకి యాజ్ పర్ ద డాక్యుమెంట్ ఫస్ట్ క్లాసెస్ ఎలా క్రియేట్ చేస్తాము అనేది మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. క్లాసెస్ లో మనం ప్రాపర్టీస్ యాడ్ చేస్తాము అండ్ దెన్ మెథడ్స్ కూడా యాడ్ చేస్తాం. జస్ట్ ఇగ్నోర్ ద ఎర్రర్ మెసేజెస్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ థింగ్స్ లేటర్. ఓకే, రన్ చేసేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇక్కడ ప్రాపర్టీస్, ఇక్కడ మెథడ్ అనేది కాల్ చేస్తాం. సి హియర్ టీమ్, ఇప్పుడు మనం ఈ మెథడ్ ని కాల్ చేయాలి అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది మనకు అవసరం. సో ఈ ఆబ్జెక్ట్ అంటే ఏంటి అంటే న్యూ కీవర్డ్ ని యూజ్ చేసి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాము. ఈ ఆబ్జెక్ట్ ఏం చేస్తుంది అంటే మనం ఏదైతే క్లాస్ క్రియేట్ చేసామో ఆ క్లాస్ ని రన్ అవ్వడానికి యూజ్ అవుతుంది. లెట్ మీ క్రియేట్ హియర్ ఆబ్జెక్ట్ క్రియేషన్. ఆబ్జెక్ట్ క్రియేషన్ లో ఐమ్ జస్ట్ టేకింగ్ వన్ వేరియబుల్ కాన్స్ట్ p1 is equal to new emp. సో emp అనేది క్లాస్ కదా, సో క్లాస్ ని కాల్ చేస్తాం.
సో క్లాస్ ని కాల్ చేసినప్పుడు ఏమవుతుంది, క్లాస్ లో ఉన్న డీటెయిల్స్ అనేవి కనపడతాయి. ఇఫ్ యూ వాంట్ టు పాస్ సమ్ వాల్యూస్ టు ద పర్టిక్యులర్ క్లాస్, ఆల్రెడీ మనకి కొన్ని వేరియబుల్స్ ఉన్నాయి కదా, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఐడి అండ్ వెల్కమ్ మెసేజ్ ఉంది కదా, వాటికి మనం ఏదైనా డేటా పాస్ చేయాలి అంటే యూ కెన్ యూజ్ ఎంప్లాయీ అండర్స్కోర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు జస్ట్ గివ్ అనుష్. బట్ హియర్ టీమ్ యూ హ్యావ్ టు యూజ్ ద ఆబ్జెక్ట్ నేమ్. ఎందుకు అంటే ఈ ఆబ్జెక్ట్ ని మనము న్యూ కీవర్డ్ తో క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇట్ రన్స్ దిస్ పర్టిక్యులర్ క్లాస్ అన్నమాట. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ త్రూ మనము ఏదైతే డేటా క్రియేట్ చేసామో ప్రాపర్టీస్ ని కాల్ చేస్తామో, ఈవెన్ మెథడ్స్ ని కానీ ప్రింట్ చేస్తాం. ఓకే, లెట్ మీ షో యూ హియర్. e1 dot employee name. The similar way you can do e1 dot emp underscore id, employee id is equal to, I'm just giving some id 2 3 4 4 5, that's it. ఇన్ కేస్ ఈ మెథడ్ ని వెల్కమ్ మెథడ్ అని క్రియేట్ చేసాం కదా, ఈ మెథడ్ ని కాల్ చేయాలి అంటే టీమ్ సింప్లీ యూ కెన్ యూస్ హియర్ వెల్కమ్ మెథడ్. సో వెల్కమ్ ఎలా, వెల్కమ్ మెథడ్స్ ని కాల్ చేయాలి, క్లాస్ లో డిజైన్ చేసిన మెథడ్స్ ని కాల్ చేయాలన్నా మస్ట్ యూ హ్యావ్ టు యూస్ ద ఆబ్జెక్ట్ వెల్కమ్. సో వెల్కమ్ మెథడ్ మనం కాల్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ క్లాస్ లో క్రియేట్ అయిన ఈ కన్సోల్ స్టేట్మెంట్ అనేది రన్ అవుతుంది. సో టీమ్ క్లాస్ క్రియేషన్ లో క్లాస్ లో మనకి ప్రాపర్టీస్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి. సో ఈ క్లాస్ లో ఉన్న స్టఫ్ మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాము. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఐ జస్ట్ యూజ్ ద కాన్స్ట్ కీవర్డ్ టు క్రియేట్ వన్ వేరియబుల్ అండ్ హియర్ న్యూ కీవర్డ్ యూజ్ చేస్తాము. ఆల్రెడీ మీకు టేబుల్లో డిఫైన్ చేసాము. ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేయాలి అంటే వీ హ్యావ్ టు యూజ్ హియర్ న్యూ కీవర్డ్ అనమాట. అండ్ కీవర్డ్ యూజ్ చేసి మన క్లాస్ ని కాల్ చేసిన తర్వాత ఆ ఆబ్జెక్ట్ ని యూజ్ చేసుకొని ఈ క్లాసెస్ లో ఉన్న ప్రాపర్టీస్, ఐ మీన్ డేటాకి వీఆర్ జస్ట్ పాసింగ్ ద డేటా డైరెక్ట్లీ హియర్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్ క్రియేషన్. లెట్ us coming to the constructor. సో టీమ్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? Let me create one variable. Does not take it. కన్స్ట్రక్టర్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదా, న్యూ ఇస్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ e1 డాట్ ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఐడి ఇట్లా డిజైన్ చేసాం కదా. సో బేసిక్ గా కన్స్ట్రక్టర్ అంటే ఏంటి అంటే ఇది ఒక స్పెషల్ మెథడ్ అన్నమాట. ఈ మెథడ్ ఏం చేస్తుందంటే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసే టైంలోనే ఆటోమేటిక్ గా రన్ అయిపోతుంది. ఓకే, దానికి స్పెసిఫిక్ గా ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది అండ్ ఇనిషియల్ వాల్యూని కూడా అసైన్ చేస్తుంది అండ్ సెట్ చేసి కూడా రన్ చేస్తుంది. సో మనము ప్రాపర్టీస్ ని కన్స్ట్రక్టర్ లేకపోతే ఏమవుతుందంటే, ప్రజెంట్ మనం ఇక్కడ కన్స్ట్రక్టర్ ఏం డిజైన్ చేయలేదు. కన్స్ట్రక్టర్ లేకపోతే ఏమవుతుందంటే ప్రాపర్టీస్ ఒక్కొక్క దానికి మనం వాల్యూ అనేది సెట్ చేయాలి. ఎలా, ఇప్పుడు బిలో నేను కన్స్ట్రక్టర్ కి సమ్ వాల్యూస్ ని సెట్ చేశాను కదా, ఇలా మనం వాల్యూస్ ని సెట్ చేయాల్సి ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాపర్టీస్ కి. ఈ ప్రాపర్టీస్ అంటే డేటా టీమ్ పైన డిజైన్ చేసిన డేటాకి మనం ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాపర్టీకి ఇలా వాల్యూస్ ని డిజైన్ చేయాల్సి ఉంటుంది. అదే కన్స్ట్రక్టర్ ఉందనుకోండి, డైరెక్ట్లీ యూ కెన్ కాల్ ద వాల్యూస్ విత్ ఇన్ ద క్లాస్ ఇట్ సెల్ఫ్. అది ఎలా ఉంటుంది అంటే లెట్ మీ గివ్ అన్ ఎగ్జాంపుల్. One second. Already return the same value, but if you want to call this value, I just want to print this one. This dot employee name. So ఈ ఎంప్లాయీలో పాస్ చేసిన వాల్యూని కాల్ చేయాలి అంటే డైరెక్ట్లీ యూ కెన్ యూజ్ ద ఎంప్లాయీ నేమ్ అండ్ హియర్ this is the data type string and this is the number as this one.
బట్ ఇక్కడ నేను కన్స్ట్రక్టర్ డిజైన్ చేయలేదు, డైరెక్ట్ వేరియబుల్స్ పాస్ చేశాను ప్రాపర్టీస్. అండ్ దిస్ ఈస్ ద మెథడ్, and even I just call the data respect to that. Let me run this one team initial before constructions ఒకసారి రన్ చేద్దాం. tsx of class dot ts. సో మనం రన్ చేస్తున్న క్లాస్ వచ్చేసి క్లాస్ డాట్ టీఎస్ అంటే డైరెక్ట్ హలో అనుష అనేది ప్రింట్ అయింది. ఎవ్రీ వన్ ఏబుల్ టు సీ? టీమ్ ఓన్లీ క్లాస్ క్రియేట్ చేస్తే మనకు అవుట్కమ్ అనేది డైరెక్ట్ గా వచ్చేది. సో క్లాస్ క్రియేట్ చేస్తున్నాం అంటే బేసిక్ గా 3 కేటగిరీస్ ఫ్రీక్వెంట్ గా ఉంటాయి. ఒకటి క్లాస్ క్రియేషన్, ఆబ్జెక్ట్ క్రియేషన్ అండ్ కన్స్ట్రక్టర్ కూడా ఉంది. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో రైట్ నౌ ఏంటి అంటే జస్ట్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేషన్ యూజ్ చేసి నేను దిస్ వాల్యూ అనేది ప్రింట్ చేశాను. హలో అనుష అనేది ప్రింట్ అవుతుంది. ఇఫ్ యూ యూజ్ దిస్ పర్టిక్యులర్ వన్ డైరెక్ట్లీ ప్రింట్స్ హియర్ హలో. సో మనం ఇక్కడ ఏ క్యాపిటల్ స్మాల్ ఏ పాస్ చేసాం కాబట్టి డైరెక్ట్ స్మాల్ ఏ అనేది ప్రింట్ అవుతుంది. లెట్ us ఎక్స్ప్లెయిన్ ద కన్స్ట్రక్టర్ క్రియేషన్. సారీ, కన్స్ట్రక్టర్ క్రియేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ కోడ్, దర్ ఇస్ నో మచ్ చేంజ్ హియర్. కాపీ హియర్. సో సి హియర్ మనం కన్స్ట్రక్టర్స్ ని ఎలా క్రియేట్ చేస్తాము అండ్ కన్స్ట్రక్టర్ యొక్క మ్యాపింగ్ అనేది ఎలా ఉండేది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, సో కన్స్ట్రక్టర్ అనేది కూడా ఒక మెథడ్. సో ఇనిషియల్ గా మీరు అది గుర్తుపెట్టుకోవాలి, కన్స్ట్రక్టర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది మెథడ్. సో సేమ్ ఎంప్లాయీ ఫంక్షన్ తీసుకున్నాం. ఎంప్లాయీ ఫంక్షన్ లో ఆల్రెడీ వేరియబుల్స్ డిక్లేర్ చేసుకున్నాము. క్రియేట్ చేసిన తర్వాత సింప్లీ క్రియేట్ వన్ కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్టర్ ని క్రియేట్ చేయడానికి ఆల్రెడీ నేను మెన్షన్ చేసాను, మనం యూజ్ చేసే కీవర్డ్ ఏంటి, కన్స్ట్రక్టర్ కీవర్డే యూజ్ చేస్తాం. గో బ్యాక్ హియర్ అండ్ క్రియేట్ వన్ కన్స్ట్రక్టర్ హియర్. ఓకే, కన్స్ట్రక్టర్ ఇట్ ఆల్వేస్ రన్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్. బట్ లెట్ మీ డిస్కస్. సో మనం క్రియేట్ చేసిన నేమ్స్ ఏంటి ఇక్కడ, ఎంప్లాయీ నేమ్. జస్ట్ కాపీ దిస్ ఎంప్లాయీ నేమ్ హియర్. And this employee name, it is holding the type of data is a string, comma, and employee ID. So here it is holding the number. This is the constructor body. Open curly braces and close curly braces. So ఏదైతే current value మనం మ్యాపింగ్ చేయాలనుకుంటున్నామో డైరెక్ట్లీ యూ కెన్ యూస్ దట్. దిస్ డాట్ ఎంప్లాయీ నేమ్ is equal to employee name. సో ఎప్పుడైతే మనం కన్స్ట్రక్టర్ లో వాల్యూస్ ని మ్యాపింగ్ డైరెక్ట్ ఇచ్చామో ఆటోమేటిక్ ఎర్రర్ అనేది డిసపియర్ అయిపోయింది. యూ కెన్ సీ దట్. దిస్ డాట్ ఎంప్లాయీ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఎంప్లాయీ ఐడి. సో నౌ ఐమ్ జస్ట్ యూజింగ్ ద సేమ్ మెథడ్ యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ నేనేం చేయలేదు, అడిషనల్ గా కన్స్ట్రక్టర్ అని ఒక మెథడ్ ని క్రియేట్ చేశాను. ఈ కన్స్ట్రక్టర్ ఏమవుతుందంటే మనం ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం కదా, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే టైంలోనే రన్ అవుతుంది. అది ఎలా అనేది చూపిస్తాం. ఓకే, now let me ignore all these things. Create object. So here team I'm just creating const. So team నేను డైరెక్ట్ ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను అండ్ e1 or e2 is equal to just use here new and then the name of the class as a emp. సో emp class ఆల్రెడీ పైన ఓకే అవన్నీ కమెంట్ లో ఉన్నాయి. emp ఆఫ్ డైరెక్ట్ గా మీరు ఇక్కడ వాల్యూస్ పాస్ చేయొచ్చు. సంథింగ్ సాయి అండ్ కామా ఎంప్లాయీ ఐడి. ఓకే, once you pass those values directly you can call here e2 dot welcome message. సో మనం ఏదైతే వెల్కమ్ మెసేజ్ డిఫైన్ చేసామో సేమ్ వెల్కమ్ మెసేజ్ ని ఇక్కడ ప్రింట్ చేయొచ్చు. సో దెన్ ఇట్ ప్రింట్స్ ద వాల్యూ యాజ్ ఎ అనుష్. ఇన్ కేస్ మీరు కన్సోల్ స్టేట్మెంట్ చేంజ్ చేయాలి అనుకుంటే యూ కెన్ యూస్ హియర్ employee ID is here.
just use here employee ID. సో టీమ్ ఇక్కడ మీరు దిస్ కీవర్డ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ కన్స్ట్రక్టర్ లో దిస్ కీవర్డ్ మ్యాపింగ్ చేసాం కాబట్టి డైరెక్ట్ మీరు ఎంప్లాయీ ఐడి అని ఇవ్వచ్చు. Or you can use keep it as it is, this dot employee ID, and here also you can use this dot employee ID. Now if you run this particular script, just use tsx of class.txt. Are you guys able to see? సో టీమ్ అబోవ్ స్క్రిప్ట్ కి ఈ స్క్రిప్ట్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, అబోవ్ స్క్రిప్ట్ లో మనం కన్స్ట్రక్టర్స్ ఏం ఇంప్లిమెంట్ చేయలేదు, బట్ బిలో స్క్రిప్ట్ లో ఏంటంటే కన్స్ట్రక్టర్ ని ఇంప్లిమెంట్ చేసాము. ఈ కన్స్ట్రక్టర్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇది చాలా ఇంపార్టెంట్ అనేది, కన్స్ట్రక్టర్ అనేది ఒక స్పెషల్ మెథడ్ అన్నమాట. సో ఇది ఏం చేస్తుందంటే, ఇక్కడ మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తున్నాం కదా, లైక్ ఈ2 న్యూ కీవర్డ్ యూజ్ చేసుకొని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం కదా, ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే సమయంలోనే ఆటోమేటిక్ గా రన్ అవుతుంది. ఓకే, అండ్ అది ఎలా వర్క్ అవుతుంది, దాని వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది అంటే, సో ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతున్న సమయంలోనే ఇట్ పాస్ ద వాల్యూస్, లైక్ ఏదైతే మనం డేటా సెట్ ఇక్కడ క్రియేట్ చేసుకున్నామో ఈ డేటా సెట్ కి డైరెక్ట్ గా వాల్యూస్ ని పాస్ చేస్తుంది. సో ఈవెన్ ప్లే రైట్ లో కూడా ఫ్రీక్వెంట్ గా మనం కన్స్ట్రక్టర్ అంటే ఒక పేజ్ కి ఏ టైప్ ఆఫ్ కంట్రోల్స్ ఉన్నాయి, ఎలిమెంట్ కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నిటికీ కన్స్ట్రక్టర్ లో యాడ్ చేసుకొని మ్యాపింగ్ చేసుకుంటాం. క్లియర్? అండ్ హియర్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, దిస్ డాట్ నేమ్, దిస్ డాట్ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్ ఎందుకు అంటే, మనం పాస్ చేసిన వాల్యూ, ఇక్కడ ఏదైతే వాల్యూస్ మనం పాస్ చేసామో ఆ పాస్ చేసిన వాల్యూస్ ఆ స్పెసిఫిక్ వేరియబుల్స్ అన్నది ఇక్కడ ప్రాపర్టీస్ అంటారు. ఈ ప్రాపర్టీస్ కి మ్యాప్ అవడానికి దిస్ కీవర్డ్ అనేది యూజ్ చేస్తాం. టీమ్ క్లియర్? అనుష మనం ఎప్పుడు క్లాస్ క్రియేట్ చేసుకోవాలన్నా కన్స్ట్రక్టర్ మెథడ్ ఆబ్జెక్ట్స్ ఇవన్నీ క్రియేట్ చేసుకోవాలా? వాయిస్ చాలా స్లో ఉన్నాడు, కుడ్ యూ ప్లీజ్ స్పీక్ లౌడ్లీ? మనం క్లాస్ క్రియేట్ చేసినప్పుడు కన్స్ట్రక్టర్ మెథడ్ ఆబ్జెక్ట్ ఇవన్నీ కూడా క్రియేట్ చేసుకోవాలా? యా, కంపల్సరీ. సో ప్లే రైట్ లో ఎలా ఉంటుందంటే, ఈ క్లాస్ క్రియేషన్స్ అండ్ ఆల్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్ పేజ్ తీసుకున్నాం. ఓకే, లెట్ us assume NOP కామ్ పేజ్ తీసుకున్నాం. NOP కామర్స్ పేజ్ ఇది. ఈ రిజిస్ట్రేషన్ పేజ్ మొత్తానికి ఒక క్లాస్ క్రియేట్ చేస్తాం. సో వీ కెన్ క్రియేట్ వన్ రిజిస్ట్రేషన్ క్లాస్. సో ఎవరైనా రిజిస్ట్రేషన్ చేయాలి అనుకున్నప్పుడు దే యూస్ టు రీయూజ్ ద క్లాస్ అన్నమాట. ఓకే, రీయూజబుల్ స్టఫ్ మొత్తం క్లాసెస్ లోనే ఉంటుంది ఈచ్ పేజెస్ కి, అండ్ యూటిలిటీస్ ఉంటాయి. వీ హ్యావ్ అ ఫ్రేమ్ వర్క్ టీమ్, ఆ ఫ్రేమ్ వర్క్ చెప్పేటప్పుడు ఇంకా ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, బట్ రైట్ నో మేజర్ గా ప్లే రైట్ లో కూడా యూజ్ చేసే థింగ్స్ ఏంటి అంటే ఇవి మూడేనండి, క్లాస్, ఆబ్జెక్ట్, కన్స్ట్రక్టర్. క్లియర్? లెట్ మీ యాడ్ ద కోడ్ హియర్ డైరెక్ట్లీ. అనుష గారు, ఎస్, కన్స్ట్రక్టర్స్ లోనే మనం వేరియబుల్స్ స్ట్రింగ్ పారామీటర్స్ ఇవ్వడానికి అవదండి ఇందులో. దానికి దిస్ డాట్ ఎంప్లాయీ ఐడి అని మనం ఇచ్చుకున్నాం కదా, సో అది స్టాండర్డ్ సింటాక్స్. స్టాండర్డ్ అండి. సో ఎంప్లాయీ నేమ్ ఆ స్ట్రింగ్ ప్లేస్ లో మనం డైరెక్ట్ గా మనం అసైన్ చేయలేము. అయితే ఇక్కడ జస్ట్ ప్రాపర్టీ అంటే అది ఏ టైప్ ఆఫ్ డేటాని యాక్సెప్ట్ చేయాలి అనేది పైన డిజైన్ చేసుకుంటాం. ఓకే, ఈ పర్టిక్యులర్ వాల్యూకి, ఈ పర్టిక్యులర్ ప్రాపర్టీకి ఏ టైప్ ఆఫ్ డేటా, ఎక్కడ డేటా అసైన్ చేయాలనేది దిస్ కీవర్డ్ డిసైడ్ చేస్తుంది. సో దిస్ అనేది ఎప్పుడు కరెంట్ వాల్యూని ఫోకస్ చేస్తుంది. క్లియర్? ఓకే అండి, ఓకే, థ్యాంక్స్ అండి. అనుష గారు కొంచెం అలానే పైకి వెళ్ళారా, ఒక కీవర్డ్ అది కాన్స్ట్, అది కూడా కంపల్సరీ యూజ్ చేయాలా మనము? కాన్స్ట్ అనేది వేరియబుల్స్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. అది న్యూ కంపల్సరీ, రైట్? వేర్ లెట్ కాన్స్ట్, కాన్స్ట్ ప్లేస్ లో మీరు వేర్ యూజ్ చేయొచ్చు, you can use let also, but I just used here as a const. Okay, you can take anything, but frequent గా మనం కాన్స్ట్ యూజ్ చేస్తాం రియల్ టైం. లాస్ట్ టైం లెట్ యూజ్ చేసాం. లెట్, కాన్స్ట్ ఇవి రెండే ఎక్కువగా యూజ్ చేస్తాం. వేర్ అనేది రికమెండెడ్ కాదు. ఓకే,
Let us understand the rest of the things also, team. What are the things here? We have encapsulation అంటే ఏంటి, ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, పాలిమార్ఫిజం అంటే ఏంటి, అబ్స్ట్రాక్ట్ అంటే ఏంటి, ఇవి కూడా జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్స్ ఇవి అయిపోయిన తర్వాత కన్స్ట్రక్టర్, క్లాస్, ఆబ్జెక్ట్స్ పైన ఇంకా 1 or 2 ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, క్లాస్ కర్లీ బ్రాకెట్ కంటే ముందు మనం క్లాస్ క్రియేట్ చేసాం కదా, ఆ తర్వాత ఆబ్జెక్ట్స్ ని కర్లీ బ్రాకెట్ లోపల ఇచ్చాము. ఇది మొత్తం క్లాస్. ఆ, క్లాస్ ఎంప్లాయీ, క్లాస్ ఓపెన్ బ్రాకెట్ చేసిన తర్వాత ఏంటి, ఈ లోపల డిజైన్ చేసిన మొత్తం క్లాస్ లో ఉంది అని మీనింగ్. ఓకే, అందులో కన్స్ట్రక్టర్ ఒక మెథడ్, ఇవి వచ్చేసి ప్రాపర్టీస్, అండ్ ఇది వచ్చేసి మెథడ్. సో క్లాస్ లో డిజైన్ చేసినప్పుడు టర్మినాలజీ చేంజ్ అవుతుంది అంతే. క్లియర్? ఓకే, సో లెట్ మీ కమెంట్ దిస్ ఆల్సో. ఆల్రెడీ నేను ఈ కోడ్ అటాచ్ చేశానండి వర్డ్ డాక్యుమెంట్ లో. డూ క్రాస్ చెక్. నౌ వీ కెన్ డిస్కస్ ఎన్కాప్సులేషన్. అనుష, ఒక స్మాల్ డౌట్. చెప్పండి. కన్స్ట్రక్టర్ సో మనం ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం అనుకోండి, E3 అని. సో వేరే వాల్యూస్ నేమ్, ఐడి డిఫరెంట్ గా పంపించాము. అప్పుడు కన్స్ట్రక్టర్ లో ఏ వాల్యూస్ అది ప్రాపర్టీ ఇక్కడ యాడ్ ప్రాపర్టీస్ అసైన్ చేయాలి. అవుతుంది. ప్రాపర్టీ ఇక్కడ యాడ్ చేయాలి. కన్స్ట్రక్టర్ లో మనం మెథడ్ ప్రాపర్టీస్ పాస్ చేస్తాం కదా, ఇక్కడ కూడా emp__ లొకేషన్ పాస్ చేయాలి. దెన్ యూ హ్యావ్ టు మ్యాప్ దిస్ డాట్ emp__ లొకేషన్. ఇలా మ్యాపింగ్ చేయాలి. ఆబ్జెక్ట్, సెకండ్ ఆబ్జెక్ట్ ఇంకొక క్రియేట్ చేసి డేటా మనం వేరేది పాస్ చేసినప్పుడు అది ఏ డేటాని దానికి అసైన్ చేస్తుంది? ఇదే లైన్ ఇంకొక స్టేట్మెంట్ కావాలా? అది కాదు, కింద ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదా, ఇక్కడ Data. న్యూ ఆబ్జెక్ట్. ఓకే, న్యూ ఆబ్జెక్ట్ ఇంకొక E3 అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఈసారి నేను ఎంప్లాయీ డీటెయిల్స్ వేరేది పంపిస్తాను. చేయొచ్చు. అప్పుడు అంటే ఏ వాల్యూస్ కన్స్ట్రక్టర్ ప్రాపర్టీస్ కి మనకి మ్యాప్ అవుతాయి డేటా? రెండు మ్యాప్ అవుతాయి. క్లాస్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి? రీయూజబిలిటీ కదా. సో ఫస్ట్ టైం మీరు న్యూ ఆబ్జెక్ట్ E2 ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి సమ్ డేటా పాస్ చేశారు. ఓకే, నెక్స్ట్ టైం ఏం చేస్తున్నానంటే నేను ఐమ్ జస్ట్ పాసింగ్ హియర్ అండ్ సమ్ ఎంప్లాయీ ఐడి అనేది పాస్ చేస్తాం. ఓకే, ఇఫ్ యూ డూ లైక్ దిస్, వాట్ హ్యాపెన్స్? ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశాను కదా, ఏది కాల్ అవుతుంది అనేది మీ పాయింట్, రైట్? Let me close semicolon. ఇక్కడ ఎంప్లాయీ లొకేషన్ పాస్ చేసాము, బట్ I'm just removing this one. Okay. Now see here, E2, E3 రెండు. ఓకే, సో ఇప్పుడు మెథడ్ ని కాల్ చేద్దాం. E2 కాదు, E3. 2 స్టేట్మెంట్ 2 టైమ్స్ రన్ అవుతుంది సేమ్ ఫైల్. సో hello Sai, employee ID is this one. Hello Anu, employee ID is this one. Able to see? యాక్చువల్లీ ఎస్టర్డే క్లాస్ లో మనము ఏ ఎంప్లాయీ కావాలో అది ఇచ్చాము స్పెసిఫిక్ గా, కానీ ఈ రోజు దాంట్లో ఎస్టర్డే మనం ఏం క్లాస్ specific వచ్చేసి ఆబ్జెక్ట్స్ అండి. ఆ, జస్ట్ మనం టైప్ క్రియేట్ చేసుకుని తర్వాత డిఫరెంట్ వాల్యూస్ ని పాస్ చేసుకున్నాం. ఆబ్జెక్ట్ విత్ ఇన్ ద ఖాళీ బ్రేసెస్ లో పాస్ చేస్తాం. బట్ క్లాసెస్ కి వచ్చేసరికి క్లాస్ క్రియేట్ చేసుకొని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి పాస్ చేస్తాం. ఓకే, ఫస్ట్ ఏంటంటే కోర్ పాయింట్స్ అర్థం చేసుకోండి. లేటర్ మనం డిఫరెంట్ థింగ్స్ ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది డిస్కస్ చేద్దాం. క్లియరా? కన్స్ట్రక్టర్ మెయిన్ పర్పస్ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన వెంటనే దానికి వాల్యూస్ అసైన్ చేస్తుంది. అసైన్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఫాలో అవుతుంది. కన్స్ట్రక్టర్ లేనప్పుడు మనం ఎలా పాస్ చేసాం వాల్యూస్? ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాపర్టీకి ఇండివిజువల్ గా పాస్ చేసుకున్నాం, రైట్? E1.employee E1.employee. ఇన్ కేస్ మీకు ఒక 10 ప్రాపర్టీస్ ఉన్నాయనుకోండి, 10 టైమ్స్ లైన్ రాయాలి ఇక్కడ, రైట్? సో ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ కాకుండా మన క్లాస్ ని కాల్ చేసే సమయంలోనే వాల్యూస్ ని పాస్ చేయాలంటే యూ హ్యావ్ టు డిజైన్ ద కన్స్ట్రక్టర్. అన్ని సింగిల్ లైన్ లో ఇచ్చాము ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు. గాట్ ఇట్? ఇక్కడ మీకు వర్డ్ డాక్యుమెంట్ లో నేను అటాచ్ చేస్తానండి. ఫస్ట్ సినారియో చూడండి, ఇక్కడ క్లాస్ క్రియేట్ చేసాము, కన్స్ట్రక్టర్ లేదు.
ఇక్కడ వాల్యూస్ ఎలా పాస్ చేసాం, e1.employee1_name సపరేట్ లైన్స్ లో పాస్ చేసాం. ఫైనల్ గా మెథడ్ ని కాల్ చేసాం, రైట్? ఒకవేళ కన్స్ట్రక్టర్ ని యూజ్ చేసినప్పుడు ఏమైంది, డైరెక్ట్ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే టైంలో కన్స్ట్రక్టర్ లో ఏదైతే పారామీటర్స్ ఉన్నాయో ఈ ప్రాపర్టీస్ కి డైరెక్ట్ డేటాని పాస్ చేసాం. అర్థమైందా ఓకే. టీమ్? Let us see one more example on this encapsulation. Okay. ఒకటే కాదు, ఇందులో కూడా క్లాస్ ఉంటుంది, కన్స్ట్రక్టర్ ఉంటుంది, మెథడ్ ఉంటుంది. 1 by 1 క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే. ఎన్కాప్సులేషన్ అంటే ఏంటి అంటే టీమ్ డేటా హైడింగ్ అన్నమాట. సో సమ్ కేస్ సెన్సిటివ్ డేటా ఉంటుంది కదా, అంటే పర్సన్స్ ఎంప్లాయీ సంబంధించిన సెన్సిటివ్ డేటా ఏముంటుంది టీమ్? ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ నెంబర్ తీసుకుందాం. మొబైల్ నెంబర్ అనేది సెన్సిటివ్ డేటానేనా? ఎస్. Yes, it is a sensitive. Let me create a class. Employee details. So class వచ్చేసి ఎప్పుడు లోవర్ కేసెస్ ఉండాలి. ఇన్ కేస్ మీకు క్లాస్ దగ్గర ఎర్రర్ వస్తుందంటే ఒకసారి కీవర్డ్ చెక్ చేసుకోండి ప్రాపర్ గా ఎంటర్ చేసామా లేదా. సో employee_name. ఎంప్లాయీ నేమ్ వచ్చేసి స్ట్రింగ్ అండి. జస్ట్ క్రియేటింగ్ ఎంప్లాయీ ఫోన్ నెంబర్ ఈక్వల్ టు నెంబర్. ఇది ఒక నెంబర్ కాబట్టి నేను నెంబర్ పాస్ చేస్తాను. సో నౌ డూ వన్ థింగ్. ఇప్పుడు ఎంప్లాయీ ఫోన్ నెంబర్ అనేది మనకి పబ్లిక్ గా ప్రైవేటా? కేస్ సెన్సిటివ్ ఏదైనా డేటాని మీరు హైడ్ చేయాలనుకున్నప్పుడు ఎన్కాప్సులేషన్ లో లెట్ మీ షో యూ ఇన్ వర్డ్ డాక్యుమెంట్ నేను క్లాస్ స్టార్ట్ చేసే టైంలో చెప్పాను మీకు. ఎన్కాప్సులేషన్ యూజ్ చేసినప్పుడు ఏ కీవర్డ్ యూజ్ చేస్తాం ఇక్కడ? ప్రైవేట్ కీవర్డ్ యూజ్ చేస్తాం. ఓకే. సో విత్ ఇన్ ద వేరియబుల్స్ లో ఏదైనా వాల్యూస్ ని మీరు ఇన్విజిబుల్ హైడ్ చేయాలి అనుకుంటే యూ హ్యావ్ టు యూజ్ ద కీవర్డ్ యాజ్ ఎ ప్రైవేట్ ఎంప్లాయీ ఫోన్ నెంబర్. గాట్ ఇట్ గైస్? సో ఇలా చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి? మేజర్ గా ఎన్కాప్సులేషన్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే డేటాని హైడ్ చేస్తుంది. సో చాలా ఇంపార్టెంట్ డేటాని ఎవరు డైరెక్ట్ గా యాక్సెస్ చేయకుండా ప్రైవేట్ గా ప్రొటెక్ట్ చేయడానికి మనము ఎన్కాప్సులేషన్ అంటారు. ఇది టర్మినాలజీని బేసిక్ గా ప్రైవేట్ కీవర్డ్ యూజ్ చేస్తాం. ఓకే. సో రియల్ వరల్డ్ లో కానీ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఎంప్లాయీ ఫోన్ నెంబర్ అనేది సమ్వాట్ ప్రైవసీ థింగ్. ఎంప్లాయీ బ్యాంక్ డీటెయిల్స్ అనుకుందాం. ఎంప్లాయీ బ్యాంక్ డీటెయిల్స్ ఆల్సో కంప్లీట్లీ అబ్సల్యూట్లీ ప్రైవేట్ అండ్ కేస్ సెన్సిటివ్ డేటా. ఓకే. సో ఈ టైప్ ఆఫ్ డేటా మొత్తాన్ని మనం డిజైన్ చేయాలి అంటే ప్రైవేట్, ఎవరికి విజిబుల్ ఉండకూడదు, ఎవరు డైరెక్ట్ యాక్సెస్ చేయకూడదు. సో ఏదైనా డేటాని హైడ్ చేయాలి అంటే మస్ట్ యూ హ్యావ్ టు యూజ్ ఎ కీవర్డ్ లైక్ ఏ ప్రైవేట్. ఈ ప్రైవేట్ యూజ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే నో వన్ కెన్ యాక్సెస్ ద డేటా డైరెక్ట్లీ. సో బయట నుంచి ఎవరైనా డేటాను యాక్సెస్ చేయడానికి ట్రై చేసినప్పుడు డైరెక్ట్ యాక్సెస్ అనేది ఉండదు. అది మెయిన్ అడ్వాంటేజ్. సో ఈ 2 వేరియబుల్స్ కి మనం కన్స్ట్రక్టర్ మ్యాపింగ్ చేద్దాం. జస్ట్ క్రియేట్ వన్ కన్స్ట్రక్టర్ అండ్ హియర్ పాస్ ద these 2 values to. I'm just taking employee_name. So this is going to have a string. And now employee number, it is giving a number. Open curly braces, close curly braces. Now here map the this dot employee name is equal to employee name. Next thing వచ్చేసి this dot employee phone number is employee. సో కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ చేసేసుకున్నాం. Now create one method. I'm just using a method employee phone. Okay, I'm just using employee details, DET. I'm just using employee DT. And here I just want to
ప్రింట్ ఓన్లీ వాయిడ్ మెసేజ్, ఒక సింపుల్ మెసేజ్ ప్రింట్ చేస్తున్నాను. console.log of employee, and here just use this dot employee name. Okay. And here I'm just printing employee phone number, this dot employee phone number. జస్ట్ నేను వాల్యూని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. అనుష పైన కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసిన దగ్గర సేమ్ ఇవ్వాలి, ఎంప్లాయీ నేము అట్లా అవసరం లేదు, మనం చేంజ్ ఇక్కడ సేమ్ ఇవ్వాలి, సేమ్ ఇవ్వాలా? సేమ్ వాల్యూస్ ఇవ్వాలి. ఏ పారామీటర్ వాల్యూస్ అయితే క్రియేట్ చేస్తున్నామో అవి మనము సేమ్ ఇవ్వాలి. ఇంకా మీరు ఎంప్లాయీ ఫోన్ నెంబర్ సేమ్ ఇచ్చారు, ఏం డిఫరెన్స్ లేకుండా. ఫోన్ నెంబర్ ఇస్ ఈక్వల్ టు ఫోన్ నెంబర్, అంటే ఇది కరెంట్ వాల్యూ రీడ్ చేస్తుంది. దేనికి సంబంధించింది అంటే ఎంప్లాయీ ఫోన్ నెంబర్. ఈ పారామీటర్కి ఏదైతే వాల్యూస్ పాస్ అవుతాయో అవి మనం దిస్ కీబోర్డ్స్ యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ మ్యాపింగ్ టీమ్. ఓకే, ఇక్కడ సేమ్ ఉంటుంది. Now here let us create an object. I'm just creating one object, employee. emp1 is equal to new. Just use here employee details. This is our class. So here team just pass the employee details. I'm just passing here Anu Shah, and then phone number. I'm just using some digits of phone number. Next here, just directly call this one employee1 dot employee tech. This is the method we just want to call. Okay? Now here team మనకి EMP1 దగ్గర ఎర్రర్ చూపిస్తుంది. EMP1 దగ్గర ఎర్రర్ చూపిస్తుంది. What is the error here? Okay, let me do a run now first. ఒకసారి రన్ చేసి చూపిస్తాను. Later I'll explain the code clear. So are you guys able to see the employee Anusha? It is returned successfully. మనం ఏదైతే ఎంప్లాయీ ఫోన్ నెంబర్ పాస్ చేసామో ఆ పాస్ చేసిన వాల్యూ అనేది డైరెక్ట్ ప్రింట్ అవుతుంది. అబ్జర్వ్ చేసాం. ఎస్. సో సి హియర్ టీమ్, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి అంటే మనము ఎంప్లాయీ ఫోన్ నెంబర్ అనేది ప్రైవేట్ యూజ్ చేసి క్రియేట్ చేసాం. సో దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఈ ఎంప్లాయీ ఫోన్ నెంబర్ ని విత్ ఇన్ ద క్లాస్, ఈ క్లాస్ లోపల మాత్రం యాక్సెస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ క్లోజ్ కర్లీ బ్రేస్ ఉంది, అంటే ఇక్కడతో క్లాస్ అనేది ఎండ్ అయిపోయింది. అవుట్ సైడ్ ది క్లాస్ మనకి యాక్సెస్ చేయడానికి ఉండదు. ఇన్ కేస్ మనం యాక్సెస్ చేయడానికి ట్రై చేసినా ఆర్ యూ ఏబుల్ టు సీ కెనాట్ రీడిక్లేర్ బ్లాక్డ్ స్కోప్ వేరియబుల్స్ అని చెప్పేసి ఎర్రర్ చూపిస్తుంది. ఆర్ యూ గెటింగ్ దట్ పాయింట్? ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ కోడ్ ఫస్ట్. సో ఇక్కడ ప్రైవేట్ అంటే ఏంటంటే విత్ ఇన్ ద క్లాస్ లోపల యూజ్ అవ్వడానికి మాత్రమే యూజ్ చేస్తాము, బయట కాదు. అండ్ బయట నుంచి ఏదైనా మనం ఈ ఎంప్లాయీ నేమ్ కానీ ఫోన్ నెంబర్ని కానీ యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తే ఏమవుతుంది అంటే ఎర్రర్ చూపిస్తుంది. సో వై ఇట్ ఈస్ గివింగ్ అన్ ఎర్రర్, లెట్ మీ షో యూ హియర్. ఇక్కడైతే ఎర్రర్ ఏమి ఇవ్వలేదు. ఎలాంటి సిచ్యువేషన్ లో ఎర్రర్ వస్తుంది? సేమ్ వేరియబుల్ మనం అవుట్ సైడ్ యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తే ఎర్రర్ వస్తుందండి. ఇఫ్ యూ యూజ్ emp1 dot what is the employee name? Employee. Are you able to see search result లో మనకి ఎంప్లాయీ ఫోన్ నెంబర్ అనేది కనిపిస్తుందా? నో, లేదు. I think n is capital, right? Number is equal to, I'm just trying to enter some value over here. Okay. So see here team, ఈ ఎంప్లాయీ ఫోన్ నెంబర్ అనేది ప్రైవేట్ లో క్రియేట్ చేసాము. క్లాస్ క్లోజ్ అయిపోయిన తర్వాత అవుట్ సైడ్ కాల్ చేయడం అంటే దాని మీనింగ్ ఏంటి అంటే క్లాస్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఇన్ కేస్ మీరు పర్టిక్యులర్ ప్రైవేట్ వేరియబుల్స్ ని అవుట్ సైడ్ ద క్లాస్ కాల్ చేయాలి అంటే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ గివింగ్ టు గివ్ అన్ ఎర్రర్. ఏం ఎర్రర్ ఇస్తుంది? TSX ఆఫ్ క్లాస్ డాట్. సో ఇట్ ఈస్ కంపైలర్ ఎర్రర్. లెట్స్ డూ అ TSC.
So the 58th line, it is having an error team. If you see the error, property, సో క్లాస్ కాబట్టి ఇక్కడ టర్మినాలజీ చేంజ్ అయిపోయింది. సో ఈ టర్మినాలజీ ఏమంటుంది అంటే property employee phone is private and only accessible within the employee details. Able to see it in the error category. All of you. ఏంటి మనకి ఇచ్చే ఎర్రర్ అంటే ఈ ప్రాపర్టీ ఎంప్లాయీ అనేది విత్ ఇన్ ద క్లాస్ లోనే మాత్రమే యాక్సెస్ ఉంటుంది. మీరు అవుట్ సైడ్ ది క్లాస్ ఇన్ కేస్ యాక్సెస్ చేయాలని ట్రై చేసిన అది వర్క్ అవ్వదు, ఫెయిల్యూర్ అవుతుంది అని చెప్పి. క్లియర్? ఒకసారి అక్కడ నేమ్ ఇచ్చి చూడారా ఫోన్ నెంబర్ దగ్గర, అక్కడ అప్పుడు యాక్సెప్ట్ చేస్తుంది కదా. ఇక్కడ ప్రైవేట్ కాదు కనుక కింద ఇంకో లైన్ ఎంప్లాయ్ 1 నేమ్ ఎంప్లాయీ 1 వర్క్ అవుతుంది. EMP1 డాట్ ఇక్కడ మీకు డైరెక్ట్ సెర్చ్ లో కనిపిస్తుంది, ఎంప్లాయీ నేమ్ యాక్సెస్ చేయొచ్చు. అవి ఓకే. If you want to assign new name, for example, I just want to assign Mahesh something, then print out మనకి. Executor చేస్తున్నాను to avoid the error. ఓకే. Then recall the method. Are you able to see 2 times print అయింది because we just call the 2 times. Clear? బయట Guys, కాల్ చేయలేము కానీ ప్రింట్ చేయవచ్చు విత్ ఇన్ క్లాస్. అంటే వేరియబుల్ ని అవుట్ సైడ్ ది క్లాస్ యాక్సెస్ చెయ్యలేము డైరెక్ట్ గా, అది మెయిన్ పాయింట్ ఇక్కడ మనం నేర్చుకోవాల్సి. ఓకే. ఇక్కడ ఎంప్లాయీ ఫోన్ నెంబర్ అనేది ఏంటి, ఇది ప్రైవేట్ అంటే ఎన్కాప్సులేటెడ్. ఈ డేటాని మనం హైడ్ చేయాలనుకున్నాం, డైరెక్ట్ గా ఈ వేరియబుల్ కి మనము అవుట్ సైడ్ ఆఫ్ ది క్లాస్ యాక్సెస్ చేయాలి అంటే అలౌ చేయదు, అది మెయిన్ పాయింట్ అండి. ఓకే. క్లాస్ కాల్ చేసే టైంలో మీరు ఏ డేటాని పాస్ చేసినా తీసుకుంటుంది, యాక్సెప్ట్ చేస్తుంది. బట్ ఆ పర్టికులర్ వేరియబుల్స్ ని అవుట్ సైడ్ ది క్లాస్ కాల్ చేయాలి అంటే ఇట్ వోంట్ అలౌ. Clarity? Okay. I think we no need to, this is pretty much enough for the encapsulation. Encapsulation యూస్ చేయాలంటే జస్ట్ మనం ప్రైవేట్ కీవర్డ్ యూస్ చేస్తాం అంతే, నాట్ మచ్. ఇక్కడ ప్రైవేట్ ఉంది కదా, ప్రైవేట్ యూస్. అలా ఇన్హెరిటెన్స్ ఎలా ఉంటుంది, పాలిమార్ఫిజం ఎలా ఉంటుంది, సేమ్ క్లాస్ లోనే ఒక్కొక్క దానికి ఒక్కొక్క కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి. దిస్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ encapsulation. I just highlighted the stuff. Now coming back to here, I'll comment this one. So the next category is here the inheritance. సో టీమ్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి అంటే దీని మీనింగ్ కోడ్ ని రీయూజ్ చేసుకోవడం. సింపుల్ గా చెప్పాలంటే ఇన్హెరిటెన్స్ ఈజ్ నథింగ్ బట్ రీయూజ్ ద కోడ్. రీయూజ్ ద కోడ్. అండ్ ఈవెన్ ద టేబుల్ స్ట్రక్చర్ లో కూడా సేమ్ డిఫైన్ చేశాను. ఇన్హెరిటెన్స్ ఏంటంటే కోడ్ ని రీయూజ్ చేసుకోవడం. అసలు ఈ కోడ్ రీయూజ్ అంటే ఏంటి అనేది చూద్దాం ఫస్ట్. సో ఇన్హెరిట్ అంటే టీమ్ ఇట్ ఈస్ రీయూజింగ్ ద కోడ్. కోడ్ రీయూజ్ అంటే ఏంటంటే క్లాస్ లో డిఫైన్ చేసిన ప్రాపర్టీస్ ని, మెథడ్స్ ని ఇంకొక క్లాస్ లోకి యాక్సెస్ చేయడాన్ని ఇన్హెరిటెన్స్ అంటారు. ఓకే. మేజర్ గా మనం ప్లే రైట్ లో ఇదే ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ యూస్ చేస్తాం. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ 1 క్లాస్. ఈ క్లాస్ లో ఉన్న మెథడ్స్ ని అండ్ ప్రాపర్టీస్ ని వేరే క్లాసెస్ లోకి యాక్సెస్ చేసుకోవడం, ఇంకొక క్లాస్ లోకి తీసుకోవడం. సో దాన్ని మనం తీసుకోవాలి అంటే వీ హ్యావ్ టు యూస్ హియర్ ఎక్స్టెండ్ కీవర్డ్ అనేది యూస్ చేస్తాం.
సో ఇన్హెరిటెన్స్ అంటారు జస్ట్ టేక్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ ది అనదర్ క్లాస్ అనమాట. సో మనకి బేసిక్ గా అవుట్ సైడ్ మార్కెట్ లో ఎలా చెప్తారు అంటే సేమ్ టర్మినాలజీ, సేమ్ ఫ్లో ఓన్లీ, నాట్ మచ్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ హియర్. పేరెంట్ క్లాస్ లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని కూడా చైల్డ్ క్లాస్ లోకి యాక్సెస్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ ఏముంటుంది, ఇనిషియల్ ఉంటుంది. యాజ్ పర్ హ్యూమన్ గా మనం మాట్లాడుకుంటే బేసిక్ గా మనకి ఏమొస్తుంది, పేరెంట్స్ నుండి చైల్డ్ కి డైరెక్ట్ గా ఇనిషియల్ వస్తుంది. అండ్ అలాంగ్ విత్ ఇనిషియల్ వాట్ ఆర్ అదర్ థింగ్స్ వి యూస్ టు గెట్, ప్రాపర్టీస్ వస్తాయి, రైట్? సో పేరెంట్ కు ఉన్న అన్ని ప్రాపర్టీస్ ని మనం చైల్డ్ క్లాస్ లో యూజ్ చేయాలి. పేరెంట్ సంబంధించిన నేమ్స్ కానీ ప్రాపర్టీస్ కానీ సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫో ఎనీ అదర్ కేటగిరీస్ కానీ యూజ్ చేయాలి అంటే ఇక్కడ మనం ఒక కీవర్డ్ యూజ్ చేస్తాం. ఆ కీవర్డ్ ఏంటి అంటే ఎక్స్టెండ్ కీవర్డ్. లెట్ మీ డూ వన్ థింగ్. సో సేమ్ క్లాస్ తీసుకుందాం. నేను పైన క్లాస్ ని ఎనేబుల్ చేస్తున్నానండి. పైన ఆల్రెడీ మనకు ఒక క్లాస్ ఉంది. ఈ క్లాస్ లో ఏమున్నాయి, జస్ట్ ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఫోన్ నెంబర్ అనేవి ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐ క్రియేట్ అనదర్ క్లాస్. సో టీమ్ మనం అనదర్ క్లాస్ క్రియేట్ చేసేటప్పుడు ఐఎమ్ జస్ట్ క్రియేటింగ్ క్లాస్ కీవర్డ్ వచ్చేసి క్లాస్ కీవర్డే. ఈఎంపి పర్సనల్, ఎంప్లాయీ పర్సనల్ డీటెయిల్స్ అని చెప్పేసి ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. ఈ క్లాస్ లో వీ హ్యావ్ టు ఎక్స్టెండ్ సమ్ ఇన్ఫర్మేషన్. ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ కనిపించిందా, ఎక్స్టెండ్స్ ఫ్రమ్ ఎంప్లాయీ డీటెయిల్స్. మీకు ఇక్కడ పాయింట్ అర్థమైనా, పైన ఎంప్లాయీ డీటెయిల్స్ అని ఒక క్లాస్ ఉంది. ఈ క్లాస్ లో ఉన్న ఎంప్లాయీ నేమ్ కావాలి నేను ఎంప్లాయీ పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయడానికి. సో నేను ఏం చేస్తున్నానంటే ఈ ఎంప్లాయీ పర్సనల్ అనే న్యూ క్లాస్ క్రియేట్ చేస్తూ పైన క్రియేట్ చేసిన క్లాస్ నుంచి డేటాని ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఐఎమ్ జస్ట్ యూజింగ్ అ కీవర్డ్ లైక్ ఎక్స్టెండ్. ఎక్స్టెండ్స్ అంటే ఏంటి, ఇన్హెరిటెన్స్. పైన ఉన్న క్లాస్ లో ఉన్న ప్రాపర్టీస్, మెథడ్స్ ని ఈ బిలో క్లాస్ లోకి కాల్ చేయడాన్ని ఇన్హెరిటెన్స్ అంటారు. క్లియర్? Okay, let me use here. I'm directly creating one method. EMP name. So, okay, method create చేస్తున్నాను with the name as EMP name. It returns the void data. So here I just want to print some value to console.log of. Directly I'm just using the person. Best employee name. So I'm just calling the name. This dot emp underscore name. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారు. మీరు ఈ క్లాస్ ని కానీ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ క్లాస్ లో మనం ఎక్కడైనా ప్రాపర్టీస్ క్రియేట్ చేసామా అంటే ఎంప్లాయీ నేమ్ కానీ ఎంప్లాయీ డీటెయిల్స్ కానీ ఏదైనా క్రియేట్ చేసామా? నో, వీఆర్ నాట్ క్రియేటెడ్ ఎనీథింగ్. ఇక్కడ ఏం క్రియేట్ చేయలేదు మనం. ఓకే, బట్ నేను ఎప్పుడైతే ఇక్కడ దిస్ డాట్ ఎంప్లాయీ నేమ్ అని ఇచ్చాను ఆటోమేటిక్ ఏమైంది, తీసుకున్నా. ఇలాంటి ఎర్రర్ ఇవ్వట్లేదు ఇక్కడ. ఓకే, నౌ ఐఎమ్ జస్ట్ యూజింగ్ పర్సన్ కదా, నేను పి అని ఇచ్చాను, న్యూ. సో జస్ట్ క్రియేట్ ద క్లాస్. వాట్ ఈస్ ద క్లాస్, ఎంప్లాయీ పర్సనల్, అండ్ పాస్ ద పర్సన్ నేమ్ లైక్ కే something Rani, Raju, something here. And then close this one. So this is expecting 2 arguments team. I just passed only 1 argument. So ఏదైనా ఒక ఆర్గ్యుమెంట్ ని ఆప్షనల్ చేయాలి అంటే ఏం చేయొచ్చు మనం పైన కేసులో, క్వశ్చన్ మార్క్. ఇక్కడ కన్స్ట్రక్టర్ లో ఏం చేయొచ్చు, యూస్ క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ యూస్ చేస్తే ఏమవుతుంది, ఆప్షనల్ అయిపోతుంది. ఆప్షనల్ అయిపోతుంది. గాట్ ఇట్? Type number undefined, it is not assigned, but the number identify the number as a number. So let me keep this one as it is.
I'll just pass the employee ID as well. That is not a problem now. Just call the method. P dot, what is the name of the method? EMP name. EMP name అనేది method అన్నమాట. So direct ఆ method ని call చేద్దాం. So call చేసినప్పుడు it prints the value as a val. Okay. Why it is given? This expression is not callable. The string has no call signatures. This is the void data only, and employee name and this dot employee అండర్స్కోర్ underscore already design చేసుకో. It is there inside the employee details dot employee name. ఇది ఎంప్లాయీ డీటెయిల్స్ లో ఉన్న ఒక ప్రాపర్టీ. ఓకే, ఈ ఎంప్లాయీ డీటెయిల్స్ లో ఉన్న ప్రాపర్టీని కాల్ చేయడానికి నేను ఆల్రెడీ ఇక్కడ ఎక్స్టెండ్ యూజ్ చేశాను, ఎంప్లాయీ పర్సనల్ యూజ్ చేశాను. ఎంప్లాయీ పర్సనల్ లోకి ఎంప్లాయీ డీటెయిల్స్ ని రిట్రీవ్ చేసుకున్నాం మనం ఆల్రెడీ. ఓకే, ఆ మెథడ్ నేమ్ ఎంప్లాయీ నేమ్ ఇచ్చారు కదా అనుష, అండర్స్కోర్ తీసేయాలి. జస్ట్ యూజ్ యువర్ ఎంప్లాయీ. కెన్ యూజ్ బోత్ టీమ్, రెండు యూజ్ చేయొచ్చు. ఇది మనం పై మెథడ్ లోనే కాల్ చేసాము కదా అనుష, ఎంప్లాయీ డీటెయిల్స్ దిస్ వన్ మళ్ళీ కాల్ చేయాల్సిన పని లేదు కదా. ఇక్కడ మనం మేజర్ గా ఏం చేస్తున్నామంటే పైన ఒక క్లాస్ క్రియేట్ చేసి అందులో ఒక స్టేట్మెంట్ ఉంది కదా, ఇక్కడ ఉన్న ప్రాపర్టీ ఉంది చూడండి ఎంప్లాయీ నేమ్ అనేది. ఈ ఎంప్లాయీ నేమ్ ని వేరే క్లాస్ లోకి ఎక్స్టెండ్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ క్లాస్ లో ఉన్న ఈ మెథడ్ ని కాల్ చేయాలంటే ఏం చేయాలి, మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆల్రెడీ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, ఎంప్లాయీ పర్సనల్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి పారామీటర్స్ ని కానీ పాస్ చేసాం. బట్ హియర్ ఐఎమ్ జస్ట్ ట్రైన్ టు కాల్ ద ఈఎంపీ నేమ్. ఒక అండర్స్కోర్ ఇచ్చాను కదా, లెట్స్ రిమూవ్ దిస్ వన్. ఈఎంపీ నేమ్ అనేది మెథడ్ అండి. ఈఎంపీ నేమ్ మెథడ్ ని కాల్ చేసినప్పుడు ఈ ఈఎంపీ నేమ్ మెథడ్ మాత్రమే కాల్ అవుతుంది. గాట్ ఇట్? able to see the best employee name is here Rani. సో టీమ్ ఇక్కడ మీరు ఈ ఆబ్జెక్ట్ ని యూజ్ చేసుకొని పేరెంట్ క్లాస్ లో ఉన్న మెథడ్ ని కూడా కాల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పి డాట్ ఈఎంపీ డేట్. సి ఈఎంపీ డేట్ అనేది మనకి ఎంప్లాయీ డీటెయిల్స్ లో ఉన్న ఒక మెథడ్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఎంప్లాయీ డీటెయిల్స్ అన్నమాట. ఈ ఎంప్లాయీ డీటెయిల్స్ లో ఉన్న మెథడ్ ఇది ఎంప్లాయీ డేట్ అని. సో ఇక్కడ వచ్చేసి ఇది ఎంప్లాయీ పర్సనల్. సో హియర్ నేను ఇక్కడ ఆబ్జెక్ట్ వచ్చేసి ఓన్లీ ఎంప్లాయీ పర్సనల్ కే క్రియేట్ చేశాను. బట్ ప్రింట్ చేసే టైంలో మెథడ్స్ ని కాల్ చేసే టైంలో ఎంప్లాయీ పర్సనల్ లో ఉన్న మెథడ్ ని ఎంప్లాయీ డీటెయిల్స్ లో ఉన్న మెథడ్ రెండింటిని కాల్ చేశాను. బట్ సేమ్ ఆబ్జెక్ట్ యూజ్ చేశాను. ఇక్కడ అబ్జర్వ్ చేశారా? I just use the same object. Clear? ఎక్స్టెండ్ ఎందుకు మనకి ఇక్కడ సేమ్ ఆబ్జెక్ట్ అబోవ్ క్లాస్ కూడా యూజ్ అవుతుందంటే బికాస్ వి యూజ్డ్ హియర్ ఎక్స్టెండ్ ఆఫ్ ఎంప్లాయీ డీటెయిల్స్. ఓకే, సో డైరెక్ట్ మనకి ఎంప్లాయీ అండ్ ఎంప్లాయీ ఐడి కూడా ప్రింట్ అవుతుంది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? అనుష, యాక్చువల్గా ఇన్హెరిటెన్స్ కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. మేబీ ఒకసారి రికార్డింగ్ వింటే బెటర్, మరి చూడాలి అనుష. ఇన్హెరిటెన్స్ ఏం లేదండి, వేరే దాంట్లో ఉన్న వాటిని మనము చైల్డ్ ఎలిమెంట్ లో కాల్ చేస్తున్నాం అంతే. సింపుల్ గా చెప్పాలంటే ఎన్కాప్సులేషన్. ఓకే, ఇన్హెరిటెన్స్ సంబంధించింది ఇది. లెట్స్ డూ అ రీనేమ్. ఓకే, ఇన్హెరిటెన్స్ ఎగ్జాంపుల్ గా అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఒక క్లాస్ క్రియేట్ చేసుకుని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది ఫస్ట్ క్లాస్.
ఈ ఫస్ట్ క్లాస్ లో ఏమున్నాయి మనకి? ఎంప్లాయీ డీటెయిల్స్ అనేది ఒక క్లాస్. ఈ క్లాస్ లో ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి చెప్పండి. వాట్ ప్రాపర్టీస్ వి హ్యావ్? ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఫోన్ నెంబర్, ఇవి రెండు ఉన్నాయి. సో క్లాస్ ఇక్కడికి అయిపోయిందా? ఎస్, అయిపోయింది ఇక్కడికి. సో మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇంకొక క్లాస్ క్రియేట్ చేశారు. ఈ క్లాస్ లో ఏముంది? ఓన్లీ ఎంప్లాయీ పర్సనల్ డీటెయిల్స్ సంబంధించింది. బట్ ఇక్కడ మీరు ఒక కీవర్డ్ యూజ్ చేశారు, చూసారా? ఎక్స్టెండ్ ఎంప్లాయీ డీటెయిల్స్. అంటే పైన ఎంప్లాయీ డీటెయిల్స్ క్లాస్ లో మీరు ఏదైతే మెథడ్స్ ప్రాపర్టీస్ క్రియేట్ చేశారో వీటన్నిటిని మనం ఈ ఎంప్లాయీ పర్సనల్ అనే క్లాస్ లో రీయూజ్ చేసుకోవచ్చు. ఓకే. దట్ ఈస్ నథింగ్ బట్ రీయూజబిలిటీ అన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నా, సెకండ్ టైం ఎంప్లాయీ పర్సనల్ ఏదైతే ఉందో ఇక్కడ ఎంప్లాయీ నేమ్ అనేది పాస్ చేశాను. బట్ ఇక్కడ ఈ క్లాస్ వరకు అబ్జర్వ్ చేయండి, మనం ఎక్కడైనా ఎంప్లాయీ నేమ్ అని కానీ అండ్ కన్స్ట్రక్టర్స్ కానీ యూజ్ చేసామా? నో. ఈ పీస్ ఆఫ్ కోడ్ ఎక్కడైనా కనిపిస్తుందా? ఈ ఎంప్లాయీ అండర్ స్కోర్ నేమ్ అనేది ఎక్కడ ఉంది? ఎంప్లాయీ డీటెయిల్స్ క్లాస్ లో ఉంది. ఓకే. సో ఈ ఎంప్లాయీ డీటెయిల్స్ క్లాస్ లో ఉన్న ఎంప్లాయీ అండర్ స్కోర్ నేమ్ ని మనం ఎక్కడ యాక్సెస్ చేస్తున్నాం? ఎంప్లాయీ పర్సనల్ క్లాస్ లో యాక్సెస్ చేస్తున్నాం. పాయింట్ క్లియర్? సో ఇప్పుడు ఈ పర్సనల్ క్లాస్ ని కాల్ చేయడానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము. కాన్స్ట్ p ఈజ్ ఈక్వల్ టు న్యూ కీవర్డ్ యూజ్ చేసుకొని ఎంప్లాయీ పర్సనల్ ని కాల్ చేస్తూ 2 పారామీటర్స్ ని పాస్ చేసాం. ఓకే. అండ్ p.emp నేమ్ అంటే p.emp అంటే ఈ మెథడ్ కాల్ అవుతుంది. ఈ ఫస్ట్ లైన్ కి ఈ హైలైట్ చేసిన మెథడ్ అనేది కాల్ అవుతుంది. ఓకే. అండ్ ఈ సెకండ్ లైన్ కి ఏమవుతుందంటే ఎక్స్టెండ్ పైన డిఫైన్ చేసిన మెథడ్ కాల్. ఎందుకు పైది కాల్ అవుతుందంటే మనం ఇక్కడ ఎక్స్టెండ్ చేసాం కదా, అందుకని కాల్ అవుతుంది. ఎక్స్టెండ్ అంటే ఏం లేదు, నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉన్నప్పుడు మనం ఆ క్లాసెస్ ని రెస్పెక్ట్ టు ఫంక్షన్స్ అనదర్ క్లాస్ లోకి ఎక్స్టెండ్ చేసుకోవాలి అంటే యూ హ్యావ్ టు యూస్ ఎక్స్టెండ్ కీవర్డ్. దాన్ని ఏమంటారు? ఎక్స్టెండ్ కీవర్డ్ యూజ్ చేయడాన్ని ఇన్హెరిటెన్స్ అంటారు. ఎక్స్టెండ్ కీవర్డ్ యూజ్ చేయడాన్ని ఏమంటారు? ఇన్హెరిటెన్స్ అంటారు. థ్యాంక్ యూ. ఓకే. అనుష గారు స్మాల్ డౌట్ అండి, సారీ. చెప్పండి. ఇప్పుడు మన క్లాస్ క్రియేట్ చేసినప్పుడు ప్రాపర్టీస్ లో మనం పారామీటర్స్ అన్నది ఇవ్వలేం. ఓన్లీ ఇన్ ద ఆబ్జెక్ట్ క్రియేషన్ లో మాత్రమే మనం పారామీటర్స్ అనేవి ఇవ్వగలం కదా. అంటే సపోజ్ న్యూ ఎంప్లాయీ డాట్ అనుష అని ఈ నంబర్ ఇచ్చారు కదా, సో ఆబ్జెక్ట్ క్రియేషన్ లో మాత్రమే మనం ఇన్పుట్ ఇవ్వగలం. సో ఇక్కడ ఇనిషియల్ గా క్లాస్ క్రియేట్ చేసినప్పుడు మాత్రం ఇవ్వలేం కదా. అది జస్ట్ డిక్లరేషన్ అంతే. అది డిక్లరేషన్ జస్ట్. ఓకే. జస్ట్ డిక్లరేషన్ చేస్తాము, తర్వాత వాల్యూస్ ని పాస్ చేస్తాం. ఈ డేటా అనేది కంప్లీట్లీ డైనమిక్ కదా. సో వీ Okay. కెన్ మెయింటైన్ ఇంటూ ఎక్సెల్ ఫైల్స్, CSV ఫైల్స్, JSON డేటా మెయింటైన్ చేస్తూ అది కాల్ చేస్తాం. ఇప్పుడు సింగిల్ ఎంప్లాయీ కాల్ చేయాలంటే అవుతుంది. మల్టిపుల్ ఎంప్లాయీస్ అంటే కింద మనం ప్రతిసారి మనం వాల్యూ ఇచ్చుకొని అది మళ్ళీ ఫంక్షన్ కాల్ చేసుకొని క్లోజ్ చేయాలా? సేమ్ ఇందాక రాశారు కదా, ఈవెన్ డాట్ ఎంప్లాయీ నేమ్ మహేష్ అని చెప్పి మళ్ళీ ఎస్, ఫంక్షన్ కాల్ చేశారు. సో వేరియబుల్ అసైన్ చేసి ఫంక్షన్ కాల్ చేయాలి. సో అవుట్పుట్ అనేది కన్సోల్కి వెళ్ళి ప్రింట్ అవుతుంది. సో ఎవ్రీ టైమ్ వీ వాంట్ అనదర్ ఎంప్లాయీ, సేమ్ ప్రాసెస్. సేమ్ ప్రాసెస్. ఓకే. బట్ సో దీన్ని మనం కస్టమైజ్ చేయొచ్చు. ఓకే. అరే రిప్రజెంటేషన్ లో అవదండి, ఇందులో అరే రిప్రజెంటేషన్ యూజ్ చేయొచ్చా? అరే యారేస్ యూజ్ చేస్తాము. యారేస్ వచ్చేసి ప్లే రైట్ లో యూజ్ చేస్తాం టెస్ట్ కేస్ డెవలప్ చేసేటప్పుడు. ఇక్కడ Okay. ఆబ్జెక్ట్స్ యూజ్ చేయొచ్చు. కీ వాల్యూ పేర్ రిప్రజెంటేషన్ కి ఆబ్జెక్ట్స్ ని యూజ్ చేస్తాం. చెప్తాను అది కాదు. ఓకే, దట్ విల్ బి డిస్కస్ లేటర్. ఓకే అండి. ఓకే. ఇంకా డిస్కస్ చేయలేదు, చెప్తాను. సో Okay. మేజర్ గా నేను ఇనిషియల్ గా ఇవి చెప్పాను కదా, టోటల్ ఇప్పటి వరకు మనం 5 డిస్కస్ చేసుకున్నాం. ఇంకా 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి పాలిమార్ఫిజం అండ్ అబ్స్ట్రాక్షన్ వచ్చేసి. ఓకే. ఓకే. ఓకే, థ్యాంక్స్. సో టీమ్, డూ యూ వాంట్ మీ టు కంటిన్యూ ఆర్ విల్ యూ ఆర్ యూ గోయింగ్ టు డిస్కస్ టుమారో? Tomorrow, please, Anush. Okay. Are you so meanwhile are you going to complete these assignments today? ఇది ఒకసారి 1 రౌండ్ ప్రాక్టీస్ చేస్తారా అందరూ? Yes. Yes. సో
సో ప్లీజ్ కంప్లీట్ 1 round ప్రాక్టీస్ ఆన్ దిస్ థింగ్. ఓకే, సో అన్ని ఒక్కసారి నేర్చుకున్నా ఐ థింక్ బిట్ కన్ఫ్యూజన్. ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు అర్థం అవుతుంది. స్టిల్ ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి, ఛాలెంజెస్ ఉన్నాయి అంటే వీ కెన్ డిస్కస్ ఇన్ టుమారో సెషన్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? యా హాయ్ నిష, ఇక్కడ మెథడ్ లో వాయిడ్ ఇచ్చి మనం ప్రింట్ మెసేజ్ ఇచ్చాం కదా, ఇక్కడ అదే కాకుండా వేరే డేటా కూడా ఏమన్నా ప్రింట్ ఇవ్వచ్చా? ఇవ్వచ్చు, మెథడ్ స్ట్రింగ్ ఓన్లీ ఇవ్వచ్చు, నెంబర్ ఇవ్వచ్చు. ఓకే, నెంబర్ స్ట్రింగ్ ఇచ్చి ఇక్కడ డేటా చేంజ్ చేయాలి కన్సోల్ చేంజ్ లాగా. చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ శాలరీ అనుకోండి. ఓకే. ఓకే, ఎంప్లాయీ శాలరీస్ కి మనం అమౌంట్ వేస్తాం కదా, నెంబర్స్ వేస్తాం కదా. యూ కెన్ క్రియేట్ 1 more మెథడ్ హియర్. ఇది ఎంప్లాయీ నేమ్ కదా. కెన్ మీరు ఎక్కడైనా అబో అయినా ఎక్కడైనా క్రియేట్ చేసి, నేను అబో క్రియేట్ చేస్తున్నాను. ఈఎంపీ అండర్స్కోర్ శాలరీ ఒక మెథడ్ క్రియేట్ చేస్తాం. సో మనకి శాలరీ వచ్చేసి ఆల్వేస్ ఇట్ రిటర్న్స్ ద నెంబర్ టీమ్. నేను రిటర్న్ చేయాలనుకుంటున్నాను శాలరీ ఎంత అయితే ఉందో ఆ పర్సన్ కి సంబంధించింది. ఐ జస్ట్ వాంట్ టు రిటర్న్ దిస్ డాట్ ఎంపీ శాలరీ సంథింగ్. బట్ నేను ఇక్కడ హైక్ శాలరీ అని ఇచ్చాను కానీ అబోవ్ మనము పారామీటరైజేషన్ చేయలేదు. లెట్ మీ యూస్ హియర్ నెంబర్ అండ్ దెన్ పాస్ దట్ వేరియబుల్ హియర్. మీ కన్స్ట్రక్టర్ మెథడ్ లో మీరు ఏదైనా నేమ్ ఇవ్వచ్చు, బట్ నేను సేమ్ నేమ్ ఉంటే మనకు కన్ఫ్యూజన్ ఉండదు కాబట్టి మాక్సిమం కేసెస్ సేమ్ నేమే యూజ్ చేస్తారు. అంటే ప్రాపర్టీస్ లో ఏ నేమ్ ఇస్తే అదే కన్స్ట్రక్ట్ లో ఇవ్వాలి. ఈ ప్రాపర్టీలో ఏ నేమ్ ఇస్తే అదే ఇవ్వాలి. ఇన్ కేస్ మీరు హైక్ శాలరీకి బదులు ఇక్కడ ఓన్లీ శాల్ అని ఇచ్చారు అనుకోండి, ఇక్కడ శాలరీ అని ఇవ్వాలి. టాపింగ్ అనేది మిస్ మ్యాచ్ అయిపోతుంది. సో అందుకని ఏం చేస్తామంటే సేమ్ నేమ్ మనం ప్రాపర్టీస్ ఇక్కడ ఏ నేమ్ తో అయితే క్రియేట్ చేసామో అదే నేమ్ అనేది మాక్సిమం మెయింటైన్ చేస్తాం టు అవాయిడ్ కన్ఫ్యూజన్స్. క్లారిటీగానే ఉంటుంది మనకి ఏ టైప్ ఆఫ్ డేటాని ఎక్కడ యూస్ చేస్తాము. హియర్ ఐ జస్ట్ రిటర్న్ ద నెంబర్ టీమ్. మనకి మెథడ్ వచ్చేసి ఓన్లీ సాలరీ హైక్ రిటర్న్ చేస్తుంది. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు రిటర్న్ యువర్ సాలరీ మల్టిప్లై బై 3 times. ఓకే, నేను 3 times మల్టిప్లైడ్ అయిన సాలరీని రిటర్న్ చేయాలనుకుంటున్నాను. దెన్ కాల్ హియర్ e1 డాట్ ఈఎంపీ అండర్స్కోర్ సాలరీ. సో బట్ ఇక్కడ మనకి ఫంక్షన్లో ఇక్కడ ఎర్రర్ వస్తుందండి. క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేషన్ లో మ్యాండేటరీగా సాలరీ వాల్యూ కూడా పాస్ చేయాలి. నేను ప్రజెంట్ అయితే 10,000 ఇస్తున్నాను. ప్రజెంట్ ఐ మెన్షన్ ఓన్లీ 10,000. ఇఫ్ యూ రన్ దిస్ పర్టిక్యులర్ స్క్రిప్ట్, I'm just commenting all this stuff. If you go to the terminal, I already commented this. So this one is also I already commented. We just return the value, but this value is not printed, right? You can directly pass this one into within a console.log. Okay, just use here console.log. console.log of employee. మనకి మెథడ్ లో ఓన్లీ రిటర్న్ స్టేట్మెంట్ ఉంది కదా, ఆ రిటర్న్ లో ఉన్న వాల్యూ ప్రింట్ చేయడానికి డైరెక్ట్ console.log లో పాస్ చేస్తున్నాను. జస్ట్ యూస్ హియర్ రన్. ఆర్ యూ ఏబుల్ టు సీ ఇట్? సో సాలరీని 3 times మనం మల్టిప్లై చేస్తే వాట్ ఈస్ ద టోటల్ సాలరీ హియర్? 30,000. ఏబుల్ టు సీ ద 30,000 ఇస్ ప్రింటెడ్. క్లాస్ లో నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. మీ నెంబర్ ఆఫ్ మెథడ్స్ ని మనం కాల్ చేయొచ్చు, ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఒక మెథడ్ నుంచి ఒక క్లాస్ నుంచి ఇంకొక క్లాస్ కి. అనుష, వై మనం శాలరీ అనే ఒక్కదానికి కన్సోల్ స్టేట్మెంట్ ఎందుకు? Could you please speak loudly?
why we Fabulous. for salary only, why we have this console statement? ఇక్కడ రిటర్న్ ఇచ్చాం కదా, మెథడ్ లో మనం కన్సోల్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. పైన మెథడ్ లో డైరెక్ట్ కన్సోల్ స్టేట్మెంట్ ఇచ్చాము, అబ్జర్వ్ చేశారా? Yeah. అందుకని నేను డైరెక్ట్ ఇక్కడ వాల్యూని పాస్ చేసి మెథడ్స్ ని కాల్ చేశాను. బట్ ఇక్కడ ఏంటంటే రిటర్న్ ఇచ్చాను కదా, రిటర్న్ అనేది ప్రింట్ చేయదు. సో మెథడ్ ని కాల్ చేసేటప్పుడు ఆ మెథడ్ ని డైరెక్ట్ కన్సోల్ డాట్ లాగ్ లో కాల్ చేస్తుంది. లేదు మీరు ఇక్కడ రిటర్న్ కాదు డైరెక్ట్ కన్సోల్ స్టేట్మెంట్ ఇవ్వచ్చు అంటే యూ కెన్ కమెంట్ దిస్ వన్ అండ్ యూజ్ ద కన్సోల్ స్టేట్మెంట్. క్లియర్? టీం అర్థమైంది అందరికి? I love you. Yes, sir. Thank you. Okay, team. So just do practice of these things today. Tomorrow we'll discuss rest of the things. Thanks to you all for your time. Good night. Thank you. Thank you all. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నిషా.